Jai Shri Ram. Tuesday, March 4, 2025. These are words that we have encountered in the exercises. So, I'm recording it and forwarding it to you so that you can listen to it and revise the meanings of words. Okay, we have encountered some words here. Antiquated ante outdated, very old. Perceptive ante very keen minded, quickly grasping. Perception ante చూడడము, but it can also mean noticing something which is not obvious, understanding things faster. Astute ante ade, astute ante keen minded, quickly grasping. An astute mind quickly grasps anything. దానికి కొన్ని సినోనిమ్స్ ఆర్ perspicacious, PERSPICACIOUS, acumen, ACUMEN, business acumen, political acumen. So astute అంటే keen minded, తొందరగా షార్ప్, తొందరగా అది మనం తెలుగులో అంటాం కదా, ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. వెరీ వెరీ షార్ప్ మైండ్, కీన్, క్విక్లీ గ్రాస్పింగ్, వెరీ స్మార్ట్ యాక్చువల్లీ. కంటెంపరీ అంటే కరెంట్, ప్రస్తుతము. ఆర్కైక్ అంటే వెరీ ఓల్డ్, అవుట్డేటెడ్, యాంటిక్వేటెడ్. ఓకే, సెకండ్ వన్లో ఇంట్రాక్టబుల్ అంటే అన్మేనేజబుల్, కెనాట్ బి కంట్రోల్డ్. ఇంట్రాక్టబుల్ మీన్స్ డిఫికల్ట్ టు ప్రాసెస్ ఆర్ కంట్రోల్. రిఫ్రాక్టరీ దానికి సిననిమ్, REFRACTORY. రీకాల్సిట్రెంట్, RECALCITRANT. సో ఇంట్రాక్టబుల్ అంటే డిఫికల్ట్ టు కంట్రోల్ ఆర్ మేనేజ్. నేసెంట్ అంటే ఇప్పుడే పుట్టినది, జస్ట్ బార్న్. ఎరుడైట్ అంటే వెరీ లెర్నెడ్, వెరీ స్కాలర్లీ. ఇన్నేట్ అంటే ఇన్బార్న్, పుట్టుకతో వచ్చినది లేక లోపల ఉన్నది. ప్రెడిలిక్షన్ అంటే టెండెన్సీ. ప్రెడిలిక్షన్ ఫార్ సంథింగ్ మీన్స్ యూ హ్యావ్ ఎ బయాస్ ఫార్ ఇట్. నా బయాస్ అన్నవాడికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒక న్యూట్రల్ మీనింగ్ ఈజ్ ఇన్క్లినేషన్, ఒక నెగిటివ్ మీనింగ్ ఈజ్ షోయింగ్ పార్షియాలిటీ టువర్డ్స్ సంథింగ్. ఓకే, బయాస్ అగెయిన్స్ట్ అన్నామంటే షోయింగ్ పార్షియాలిటీ ఆర్ బీయింగ్ అగెయిన్స్ట్ సంథింగ్. సో ప్రెడిలిక్షన్కి సినోనిమ్స్ ఆర్ ప్రిఫరెన్స్, proclivity, PROCLIVITY, a bias for something, a tendency, a preference and a liking. Instinctive అంటే based on feelings. Visceral దానికి synonym, VISCERAL. Visceral means strong feeling. Instinct can be defined as a strong feeling which cannot be logically explained. Instinct is synonymous with intuition. But if you apply the word instinct to animals, that would mean an inborn behavior. But when I say my instinct tells me, anante akkada I'm not talking about my animal behavior or behavior. Instinct when applied to humans, it means intuition. INTUITION. Intuition can be defined as a deep inner feeling which cannot be logically explained. The opposite of intuition should be reasoning, rationality. RATIONALITY, rationality, rational argument. So rationale, RATIONALE. What's the rationale anante? What's the logical reasoning? So rational positive word. Kapote rationalize అన్న ఒక ఇన్ఫ్లెక్షన్ ఉంది. ఇన్ఫ్లెక్షన్ అంటే an extension of a word. Rationalize, RATIONALIZE. Rationalize నెగిటివ్ వర్డ్. Rationalize అంటే ఒక తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించడం. సో ప్లీజ్ డోంట్ రేషనలైజ్ యువర్ ఇన్ఎఫిషియన్సీ. అని అంటే నువ్వు చేసింది తప్పు ఒప్పుకో, అంతేగాని సరిదిద్దడానికి లేక సార్ట్ ఆఫ్ సమర్థించడానికి ట్రై చేయొద్దు. ఓకే, నౌ సో ఇన్ దిస్ ఫోర్త్ వన్, ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అన్నది వచ్చింది. అందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇన్విట్రేట్ అంటే హ్యాబిచువల్, ఇన్విట్రేట్ స్మోకర్, ఇన్విట్రేట్ లయర్ అంటే బాగా అలవాటు పడిపోయింది, ఇన్విట్రేట్. సో నెక్స్ట్ కౌడ్. టు బీ కౌడ్ బై సంథింగ్ అంటే ఫీల్ థ్రెటెండ్, భయపడ్డం. కౌడ్, టు కౌ సమ్ వన్, భయపెట్టడం, థ్రెటెన్ చేయడం. టైమోరస్ అంటే పిరికితనం, గట్స్ లేకపోవడం. టర్జిడ్ అంటే స్వోలెన్, స్వెల్లింగ్, టర్జిడ్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు fifth one, arriving in New Orleans days after Hurricane Zelda had passed and without an adequate number of vehicles of its own, the armed forces began. అంటే ఆర్మ్ ఫోర్సెస్కి వెహికల్స్ లేవు. వెహికల్స్ లేనప్పుడు ఏం చేస్తే ఇంకోళ్ళ వెహికల్స్ తీసుకోవాలి.
సో చార్టర్డ్ మీన్స్ పర్సనల్ హైర్. చార్టర్డ్ బస్, చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే పర్సనల్ హైర్. ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్ అంటే హూ ఇస్ వర్కింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సర్టన్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. A charter also means an authorization. If you receive a charter from the government of India, that means you are getting an authorization letter. So చార్టర్కి 3 మీనింగ్స్ చెప్పాను ఇక్కడ. ఓకే, ఒకటి పర్సనల్ హైరు, ఇంకోటి ఆథరైజేషను, ఇంకోటి ఎక్స్క్లూజివ్. ఓకే, రీపాట్రియేట్ అంటే మళ్ళీ వాళ్ళ దేశానికి పంపించేయడము. టు రీపాట్రియేట్ సంబడి. రీపాట్రియేట్ ఈజ్ ఎ న్యూట్రల్ వర్డ్. డీపోర్ట్ నెగటివ్ వర్డ్. వీసా ఎక్స్పైర్ అయిపోయింది లేక క్రిమినల్ని డీపోర్ట్ అన్న వర్డ్ నెగటివ్ వర్డ్, DEPORT. ఎక్స్ట్రాడైట్ అన్న ఒక వర్డ్ ఉంది, ఆ కింద పెట్టాడు థర్డ్ వర్డ్. ఎక్స్ట్రాడైట్ మళ్ళీ నెగటివ్ వర్డ్. ఎక్స్ట్రాడైట్ అంటే దొంగల్ని, క్రిమినల్ని వాళ్ళ దేశాలకి పంపించేయడము. కాకపోతే రిమెంబర్, రీపాట్రియేట్, ఎక్స్ట్రాడైట్ లూజ్గా దే ఆర్ సినోనిమ్స్. లూజ్లీ అంటే ఇంకేది ఆన్సర్ కాదు అన్నప్పుడు ఆ రెండు పేర్ల పనికొస్తాయి. కాకపోతే రీపాట్రియేట్ న్యూట్రల్ టర్మ్, ఎక్స్ట్రాడైట్ నెగటివ్ వర్డ్. ఓకే, ఎక్స్ట్రాడైట్ అంటే సెండ్ ఎ క్రిమినల్ బ్యాక్ టు హిజ్ నేటివ్ కంట్రీ. కమాండియర్. Commandeer is a word which is applied to army and police when they take personal vehicles of somebody in pursuit of their duty. ఒక దొంగ పారిపోతున్నాడు, నువ్వు కారులో ఉన్నావు, నీ కారు అడిగి పోలీస్ వాడు తీసుకుంటాడు దొంగను పట్టుకోవడానికి. దట్ ఈస్ కాల్డ్ కమాండియరింగ్. ఆర్మీ వాళ్ళు ఒకప్పుడు బార్డర్లో ఉండే ఇల్లుని ఆక్యుపై చేయొచ్చు యుద్ధం వస్తే, దాన్ని కమాండియరింగ్ అంటారు. కమాండియర్ అంటే టు టేక్, టు సీజ్. సో కమాండియర్కి మీనింగ్ ఈజ్ టు సీజ్. ఓకే, ఇంటర్డిక్ట్ అంటే ప్రొహిబిట్. ఇంటర్డిక్టింగ్ అంటే ప్రొహిబిటింగ్. ఎక్స్పర్గేటింగ్ అంటే రిమూవింగ్ అబ్జెక్షనబుల్ మెటీరియల్. ఒక టెక్స్ట్ బుక్లో అబద్ధాలు ఉన్నాయి, లేక ఒక నవల్లో అశ్లీలమైన చాలా చెత్త ఉంది, దాన్ని ఎక్స్పర్గేట్ చేయడం అంటే బౌడ్లరైజ్, రిమూవ్. BOWDLRD, బౌడ్లరైజ్, DLERIZED. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఎక్స్పర్గేటింగ్, బౌడ్లరైజింగ్ అంటే రిమూవింగ్ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఇన్ ఎ బుక్ ఆర్ ఎ మూవీ. టు అప్రాప్రియేట్ సంబడీస్ ప్రాపర్టీ అంటే సీజ్. ఇప్పుడు అప్రాప్రియేట్ వర్బ్. ఇక్కడ ఈ రీపాట్రియేట్, కమాండియర్, ఎక్స్ట్రాడైట్, ఇంటర్డిక్ట్, ఎక్స్పర్గేట్, అప్రాప్రియేట్ అన్ని వర్బ్స్. మనకి అప్రాప్రియేట్ అన్నది యాడ్జెక్టివ్గా మనకు మీనింగ్ తెలుసు. సో అప్రాప్రియేట్ అంటే సూటబుల్, అది యాడ్జెక్టివ్ మీనింగ్. కానీ అప్రాప్రియేట్ వర్బ్గా వాడితే లాక్కోవడం, తీసుకోవడం, కన్ఫిస్కేట్ చేయడం, ఇంపౌండ్ చేయడం. సో అప్రాప్రియేట్ మీన్స్ టు టేక్ అవే, టు సీజ్.